క్యాస్ట్ సర్టిఫికేట్తో ఆధార్ కార్డులో నేమ్ కరెక్షన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా ఉండాలి అనే డౌట్ అయితే మీకు వస్తుంది కదా. సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవలో కానీ లేదా గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసి తీసుకొని ఉంటారో ఆ సర్టిఫికేట్ పై ఎవరైతే అప్లికెంట్ ఉంటారో అప్లికెంట్ యొక్క ఫోటో అయితే అటాచ్ చేయాలండి. అటాచ్ చేసిన తర్వాత మీ యొక్క లోకల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు అదే తహసీల్దార్ గారి యొక్క స్టాంప్ ఉన్నట్టయితే సరిపోతుంది. ఎందుకు ఇలా ఉండాలి అంటే మనకి ఆధార్కు సంబంధించి అప్లై చేసుకునే టైంలో మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ సెక్షన్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్ విత్ ఫోటో అని చెప్పేసి మనకు అక్కడ ఆప్షన్ ఉంటుందండి. సో విత్ ఫోటో అంటున్నాడు కాబట్టే ఇక్కడ ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ పై ఏదైతే నేను అప్లికెంట్ యొక్క ఫోటో అని చెప్పానో అప్లికెంట్ యొక్క ఫోటో దాని మీద అటాచ్ చేసి మనం ఏం చేయాలి, అది మనం ప్రూఫ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం రెగ్యులర్గా ఎలా అయితే సర్టిఫికేట్ ఉంటుందో మన దగ్గర, రెగ్యులర్గా మనం ఎలా అప్లై చేస్తామో అలానే మనం అయితే అప్లై చేసుకోవాలి. ఈవెన్ మీ దగ్గర ఉన్నా కూడా పర్వాలేదు, దానికి ఎక్స్పైరీ డేట్ అయితే ఉండదండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉండదు కాబట్టి మీ దగ్గర ఏదైతే ప్రాపర్గా ఉండాలి అంటే నలగడం కానీ చిరగడం కానీ దానిపైన అక్షరాలు కనిపించకుండా ఉన్నట్టయితే అది మనకైతే పనిచేయదు. మనకి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? సో చాలామంది డౌట్ ఉంటుంది, ఆన్లైన్లో మనం దరఖాస్తు చేసుకోవచ్చా అని చెప్పి డౌట్ ఉంటుందండి. సో మనం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవ్వదు. దీనికి మీరు తప్పనిసరిగా ఎవరైతే అప్లికెంట్ ఉంటారో తప్పనిసరిగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళాలండి. ఓకేనా? అది కేవలం ఆధార్ సెంటర్లో మాత్రం అవుతుంది, కానీ ఆన్లైన్లో మాత్రం మై ఆధార్ పోర్టల్లో కానీ లేదా అదర్ సర్వీసెస్ కానీ అదర్ వెబ్సైట్లో కానీ ఎక్కడా కూడా మనకి ఆప్షన్ అయితే లేదు. ఓకే, దరఖాస్తుకి ఏం కావాలి ఇది మనకి ఇంపార్టెంట్ కదా. సో ముందుగా నేను చెప్పాను కదా, ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికేట్ విత్ ఫోటో. సో నేను ఏదైతే అటాచ్ చేసుకున్నారో ఆ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సరే ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి సర్టిఫికేట్ అయితే ఉంటుంది, మరి బీసీ వాళ్ళకి ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందో అది సరిపోతుందంటే లేదండి. ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వారికి వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అదే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అయినా పర్వాలేదు, ఆ సర్టిఫికేట్ పై ఫోటో అటాచ్ చేస్తే సరిపోతుంది. కానీ బీసీ వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలండి. ఓబీసీ సర్టిఫికేట్ పై వారి యొక్క ఫోటో అయితే అటాచ్ చేసి లోకల్ ఎంఆర్ఓ గారి యొక్క స్టాంప్ అయితే వేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ముందుగా డాక్యుమెంట్ అయితే ఆ విధంగా ఉండాలండి. నెక్స్ట్ ఆధార్ సెంటర్కి అప్లికెంట్ అయితే తప్పనిసరిగా వెళ్ళాలండి. ఈ డాక్యుమెంట్ వాళ్ళ రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పట్టుకొని వెళ్ళి ఓటీపీ చెప్తామని అంటే అవ్వదండి. సో డెఫినెట్గా సెకండ్ పాయింట్ వచ్చి అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఆధార్ సెంటర్కి వెళ్ళాలండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఆధార్ కార్డులో ఏదైతే నేమ్ చేంజ్కి సంబంధించి లిమిట్స్ ఉంటాయో ఆ లిమిట్ అనేది అవైలబుల్ ఉండాలండి. అంటే మీకు ఆధార్ కార్డు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు 2 సార్లకు మించి నేమ్ అయితే కరెక్షన్ చేసి ఉండకూడదు, నేమ్ అప్డేట్ చేసి ఉండకూడదు. అలా చేసి ఉన్నారంటే మాత్రం డెఫినెట్గా మీకు ఈ ఆప్షన్ అయితే పనిచేయదు. దానికి డెఫినెట్గా ఒక గెజిట్ అనేది ఒక అవకాశం, అంటే గెజిట్ ద్వారా మాత్రమే మీరు అప్డేట్ అయితే చేసుకోవాలి. దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది, నేను సపరేట్గా దానిపై ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ అప్లికెంట్ యొక్క ఆధార్ అనేది ఇన్యాక్టివ్లో ఉండకూడదండి. ఓకేనా? సస్పెండ్ అవ్వకూడదు, ఇన్యాక్టివ్లో ఉండకూడదు. అదేవిధంగా మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అంటారు, అంటే 5 సంవత్సరాలు దాటిన తర్వాత లేదా 15 సంవత్సరాలు దాటిన తర్వాత తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుని ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఈ యొక్క ఆప్షన్ ద్వారా వెంటనే అవ్వడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఒకటి తీసుకువెళ్ళాలి. ఓకే, ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఈ పాయింట్స్లో చెప్పిన వివరాలన్నీ కూడా మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి అయితే తీసుకువెళ్ళాలండి. ఓకేనా? ఏం కావాలైతే అర్థమైంది కదా. దీంతో పాటు అప్లికేషన్ ఫీజు మనకి 50 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుందండి. దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఉండదు. అప్లికేషన్ కానీ మీరు తీసుకెళ్ళినట్టయితే అప్లికేషన్ ఫీజు మాత్రం 50 రూపీస్ ఉంటుంది దీనికి. నెక్స్ట్ మనకి ప్రాసెస్ ఏంటి అనేది మీకు క్లారిటీ ఉండాలి కదా. సో ఎవరైతే అప్లికెంట్ ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్తారో, ఒకటి సపోర్టింగ్ డాక్యుమెంట్ అదేనండి క్యాస్ట్ లేదా ఓబీసీ సర్టిఫికేట్ విత్ ఫోటో ప్లస్ అప్లికేషన్ ఫాము. అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వారు ఆధార్ సెంటర్కి వెళ్ళినట్టయితే ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే డాక్యుమెంట్లో ఉన్నటువంటి పేరుకి అదేవిధంగా మీరు అప్లికేషన్లో రాసిన పేరుకి మ్యాచ్ అవుతుందో లేదని చూస్తారనమాట. ఓకేనా? ఓకే, మ్యాచ్ అవుతుందంటే నెక్స్ట్ ఏం చేస్తారు, అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వారికి ఏదైతే ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్ ఉంటుందో దాని ఎదురుగా కూర్చోబెట్టి ఫోటో అయితే తీస్తారండి. ఫోటో తీసిన తర్వాత వారి యొక్క ఐస్ కానీ కుడి కానీ లెఫ్ట్ ఐ కానీ ఏదైనా ఒకటి లేదా బయోమెట్రిక్స్ కుడి చేతి 4 వేలు కానీ ఎడమ చేయి 4 వేలు కానీ 2 బయోమెట్రిక్స్ కానీ ఈ వీటిలో ఏదో ఒకటి తీసుకొని అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెస్తారో అది స్కాన్ చేస్తారండి. స్కాన్ చేసిన తర్వాత ఎవరైతే ఎన్రోల్మెంట్ చేస్తున్నారో వారి యొక్క బయోమెట్రిక్ అయితే వేసి ఈ యొక్క కంప్లీట్ ప్రాసెస్ని అయితే సక్సెస్ చేస్తారండి. ఐ మీన్ ఫైనల్ చేసిన తర్వాత ఒక రిసిప్ట్ అయితే వస్తుంది కదండి. ఆ రిసిప్ట్ ఏదైతే ఉందో రిసిప్ట్ పై ఎవరైతే ఎన్రోల్మెంట్ చేస్తున్నారో వారి యొక్క సైన్ అదేవిధంగా అప్లికెంట్ యొక్క సైన్ తీసుకొని ఆ యొక్క రిసిప్ట్ని అదేవిధంగా మొదటగా ఏదైతే అప్లికేషన్ ఫామ్ తెచ్చారో అప్లికేషన్ ఫామ్ని అప్లోడ్ అయితే స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేస్తారండి.
అప్లోడ్ చేసిన తర్వాత 50 రూపాయలు ఫీజు తీసుకొని ఏదైతే రిసిప్ట్ అయితే ఉంటుందో ఆ రిసిప్ట్ అయితే అప్లికెంట్కి అయితే ఇస్తారండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి? సో దానిపై కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. అదేవిధంగా డెడికేటెడ్ పోస్ట్ కూడా రాశానండి. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డైరెక్ట్గా మీరు ఓపెన్ చేసుకొని ఎలా అప్లికేషన్ రాయాలి అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? అప్లికేషన్ ఫామ్స్ యొక్క లింక్ కూడా నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అక్కడ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే ఓపెన్ చేసుకొని అందులో మనకి ఆధార్ అప్లికేషన్ ఫామ్స్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి మీ ఏజ్ బేస్ చేసుకొని 0 to 5 years వరకు ఒక రకంగా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. 5 to 18 వాళ్ళకి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. 18 years అబోవ్ వాళ్ళకి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్ చేసేవారు ఉంటారో వారి యొక్క ఏజ్ బేస్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానని చెప్పాను కదా, ఇక్కడ పిన్ కూడా చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తున్నాను. ఆ యొక్క వీడియో ఫాలో అవుతూ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే రాసుకోండి, సరిపోతుంది. ఓకేనా? మనకి ఎన్ని రోజుల్లో ఇది అప్డేట్ అవుతుంది? జనరల్గా అండి మనకి అన్ని కరెక్ట్గా ఉన్నట్టయితే మనకి 2 to 10 days లోపు మాక్సిమం అప్రూవల్ అయితే అయిపోతుందండి. 10 days లోపు అయిపోతుంది. ఏదైనా సరే బయోమెట్రిక్ పెండింగ్ ఉన్నా, ఆధార్ ఇన్యాక్టివ్లో ఉన్నా, ఇంక సమ్ ఇష్యూ ఉంటే మాత్రం రిజెక్ట్ అయితే అయిపోతుంది. అలా కాకుండా మనకి ఏదైనా డాక్యుమెంట్లో చిన్న పొరపాట్లు ఉన్నాయనుకోండి, అవి మనకి యాక్సెప్టబుల్ అనుకోండి, అవి టైం ఎక్కువ పడతాయి అనమాట. ఎందుకంటే మనకి లెవెల్స్ క్రాస్ అవ్వడం వల్ల మనకి ఎక్కువ టైం పడతాయి. మనకి మాక్సిమం టైం పీరియడ్ వచ్చి 90 days అండి. 90 days దాటింది అనుకోండి మనకి, అప్పుడు ఏం చేయాలి? మరలా ఎన్రోల్మెంట్ అయితే మరలా అప్డేట్ అయితే చేసుకోవాలి. ఓకేనా? 90 days లోపు వరకు అయితే మీరైతే వెయిట్ చేయొచ్చు. 90 days దాటిందంటే మాత్రం మరలా మీరైతే అప్డేట్ అయితే చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, అయ్యిందా లేదని మనం స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? అయిన తర్వాత ఇక్కడ చూపించినట్టుగా ఇలా మీకు ఒక రిసిప్ట్ అయితే ఇస్తారండి. ఇక్కడ మనకి ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది, అదేవిధంగా డేటు, పక్కన టైము. ఈ 3 మనకి ఇంపార్టెంట్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలంటే. సో ముందుగా ఈ 3 కూడా మీరైతే కరెక్ట్గా నోట్ అయితే చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లోనే గూగుల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మై ఆధార్, మై స్పేస్ AADHAAR మై ఆధార్ అని అయితే ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మనకి ఏదైతే ఫస్ట్ వస్తుందో వెబ్సైట్, ఆ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఈ లింక్ నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ ఓపెన్ చేసుకొని ఆధార్ సర్వీసెస్లోకి వెళ్ళి మై ఆధార్ అని క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వచ్చేస్తారండి. ఓకేనా? వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ స్టేటస్ అని ఉంది చూసారా, దీనిపై అయితే టిక్ చేయాలి. వన్స్ దీనిపై టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి అని ఉంటుంది, 14 digit ఎన్రోల్మెంట్ నెంబరు, డేటు, టైము, ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పై అయితే టిక్ చేయాలి. సో మీకు డౌట్ రావచ్చు, 14 digit నెంబర్ ఏదండి అంటే, సో ముందుగా నేను ఏదైతే ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ ఏదైతే ఈ నెంబర్ ఉంది ఇదండి మనకి. ఓకేనా? ఎన్రోల్మెంట్ నెంబర్ ఇది అవుతుంది అనమాట. నెక్స్ట్ డేటు, టైం అన్నారు చూసి, ఇది డేటు, ఇది పక్కన టైము. ఆ 2 కూడా మనకి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ 2 ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా మీకు వచ్చింది అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఈ విధంగా వచ్చింది అనుకోండి, యువర్ ఆధార్ హ్యాస్ బిన్ జనరేటెడ్ అని, మీ యొక్క ఎన్రోల్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిందని అర్థం. ఓకేనా? సో అలా కాకుండా అండర్ ప్రాసెస్ అని కానీ రిజెక్టెడ్ కానీ వచ్చింది అనుకోండి, అవ్వలేదని అర్థం. అండర్ ప్రాసెస్ ఉందనుకోండి, అప్ టు 90 days వరకు మీరు వెయిట్ చేయండి. 90 days క్రాస్ అయిందంటే మరలా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోవచ్చు, కానీ వితిన్ 90 days మాత్రం చేసుకోకండి. ఓకేనా? అలా కాకుండా క్యాన్సిల్ అని వచ్చింది అనుకోండి, ఎందుకు క్యాన్సిల్ అయిందో రీజన్ చూసుకోండి. లిమిట్ క్రాస్ అయిందా? సో లిమిట్ క్రాస్ అయిందంటే మాత్రం అది వేరే కేసు అనమాట. దానికి సపరేటెడ్గా నేను మీకు అవసరమైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను డెఫినెట్గా దానిపై ఒక వీడియో అయితే చేస్తాను డెడికేటెడ్గా. అలా కాకుండా ప్రాపర్ డాక్యుమెంట్ కానీ, ఇన్కేస్ ఒక ఇన్యాక్టివ్ ఆధార్ అని కానీ, లేకపోతే ఇంకేదైనా రీజన్ వచ్చి రిజెక్ట్ అయింది అనుకోండి, అది కూడా మనమైతే దాన్ని బేస్ చేసుకొని మీకు ఏదైతే రిజెక్ట్ రీజన్ వచ్చిందో అది కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్టయితే ఏం చేయాలి అనేది కూడా నేను ఒక క్లారిటీ, ఒక ఆన్సర్ అయితే ఇస్తానండి. ఓకేనా? సో ఇదండి వీడియో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దీనిపై మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో మీకు వర్త్ అనిపించినట్టే మాత్రం డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఇప్పటివరకు మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.